రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. లలిత కళలంటే మామూలుగా ఉండే మనిషికి ప్రతి మనిషిలా ఏదో ఒక కళ ఉంటది. దాన్ని బయట పెట్టినోడే వారు కళాకారులు అవుతారు. ఇక రకరకాల కళాకారులు ఉంటారు. అందులో పాటలు పాడేటోళ్ళు, డాన్సులు చేసేటోళ్ళు, బొమ్మలు చెక్కేటోళ్ళు, బొమ్మలు గీసేటోళ్ళు, సంగీతం వాయించేటోళ్ళు, ఆడేటోళ్ళు, పాడేటోళ్ళు ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. కానీ బొమ్మలు గీయాలంటే వైలు మీద ఉన్న పేపర్ మీద గీస్తారు. ఇంకా కొందరు షెట్ల మీద పేర్లు కొడతారు, బండల మీద గుట్టలలో కూడా రాస్తారు. కానీ ఆకులతోటి అద్భుతాలు సృష్టిస్తుండు గీయన్న. ఒక్కసారి చూడురి. గమ్మతి కళాకారులు ఉంటారు పోండ్రి. అందులో కూడా ఎంతో కళ ఉన్నోళ్ళు ఉంటారు. ఇక అందరు చేయితోటి రాస్తే కొంతమంది అయితే కాలుతోటి రాస్తుంటారు. ఈత కొట్టుట కూడా వెరైటీగా కొడుతుంటారు నీళ్ళల్లో మునిగి. ఇక పాటలు పాడు కూడా అందరి లెక్క కాకుండా కొంతమంది రివర్సుల సుతా వాడుతుంటారు. వాళ్ళు అందరు కాగితాల మీద రాస్తే ఇంకా కొందరు అయితే బండల మీద, గుట్టల మీద, చెట్ల మీద రాస్తుంటారు. ఆకుల మీద సుతా బొమ్మలు గీస్తుంటారు. కానీ గీయన్న చూడుండ్రి, బొమ్మలు గీసడే కాదు దింపుతున్నాడు ఏకంగా. ఇక స్వాతంత్ర సమరయోధుల పోటువలు, పొలిటికల్ లీడర్లు, సైంటిస్టులయ్యి, సినిమా హీరోలయ్యి, అట్లనే దేవుళ్ళ బొమ్మలు ముద్దుగా గీస్తున్నాడట. చాచా నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇట్లా అంబేద్కరు, వాళ్ళ కానించి ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఫోటోల వరకు అందరి ఫోటోలు దించుతున్నాడు అన్నట్టు. మామూలుగా చెక్తలేడు కదా. ఆకుల మీద అల్కగా సినిమా యాక్టర్ల బొమ్మలు సుతా, దేవుళ్ళ బొమ్మలు సుతా గీస్తున్నాడు అంటే మామూలు ముచ్చట కాదు ఇది. ఇక ముందుగాల పెన్నుతోటి గీస్తాడట. అటెంక బ్లేడ్ తోటి కట్ చేయంగా బొమ్మ అదుర్సు పడుతుంది చూడండి. 1000 మీదనే బొమ్మలు చెక్కిండట. ఇక ఈ అన్న పేరు గుండు శివకుమార్ అటనుల్లో రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దగ్గర ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఒక సర్కారు బయళ్ళే కాంట్రాక్టు పద్ధతిలో బొమ్మల టీచర్ కొలువు చేస్తున్నాడు అన్నట్టు. రాయి ఆకుల మీద బొమ్మలు గీస్తాడు. అట్లనే తాటి ఆకుల మీద, మందారం ఆకుల మీద కూడా గీస్తాడట. ఇక ఏ బొమ్మలు ఎవరి బొమ్మలైనా నిమిషాల మీద రెడీ చేసిస్తాడు అన్నట్టు. ఆ టీచర్ కొలువే కాదుల్లో బొమ్మలు గీసే దుకాణం కూడా పెట్టుకున్నాడట ఒక షాపు. ఆర్డర్ల మీద ఎవరన్నా ఆర్డర్లు ఇస్తే నిమిషాల మీద గీసి ఇస్తాడు అన్నట్టు. ఒట్టి బొమ్మలు గీసిచ్చుడే కాదు, బొమ్మతో పాటు ఫ్రేమ్ కూడా కట్టిస్తాడట. ఏం తక్కువ 1000-1500 తీసుకుంటాడట నుల్లో. ఇక శివకుమార్ అన్నకైతే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అవార్డు కూడా కొట్టుకొచ్చిండట. ఇక కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నంబర్లో ఆయనతో హాయ్ పెట్టి అన్న మాకు ఇది కావాలని ఆర్డర్ పెడితే ఆయనతో తయారు చేసి ఫోటో ఫ్రేమ్ మీకు పంపిస్తాడు అన్నట్టు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.